ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే అనమాట టెక్ న్యూస్ చిన్న ఎక్వెషన్ దాన్ని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఫస్ట్ చూసుకునే మాత్రమే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ వాళ్ళు రెడ్మీ 15A స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది. ఇక్కడ ప్రైస్ చూసుకుని బేస్ వేరియంట్ ప్రైస్ అవుతుంది 4GB అండ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 13,000 ఉంది. ఇది ఒక సర్ప్రైజ్ అనుకోవచ్చు. యూనిఎస్ఎస్సి ప్రాసెసర్ 32 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తున్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది, నాచ్ డిస్ప్లేతో పాటు వస్తుంది. ఇది ఒక పెద్ద సర్ప్రైజ్ అనుకోవచ్చు రెడ్మీ నుంచి. ఇది ఇంబ్యాలెన్స్ లాగా మరి ప్రైస్ ఇంక్రీజ్ కూడా ఉంది, ఇక్కడ ఎఫెక్ట్గా అనిపిస్తుంది అని కాస్ట్ కటింగ్ కోసం ఇంత చేంజెస్ అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో మెల్లమెల్ల రాబోయే కాలంలో మిగతా ఫోన్స్ కూడా అదే స్ట్రాటజీ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా అనిపిస్తున్నాయి నాకు. నెక్స్ట్ చూసుకుంటే టెక్నో స్పార్క్ నుంచి అన్నమాట. సో టెక్నో స్పార్క్ 50 5G స్మార్ట్ ఫోన్ అయితే అఫీషియల్గా లాంచ్ అయిపోయింది టెక్నో వెబ్సైట్. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే April 3rd అమెజాన్ వెబ్సైట్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. మీరే డెన్సిటీ 6400 ప్రాసెసర్, UFS 2.2 స్టోరేజ్తో పాటు DDR 4x 6GB ర్యామ్ వస్తుంది. హై ఓఎస్తో పాటు వస్తుందా 1TB దాకా మైక్రోSD కార్డ్ పెట్టుకోవచ్చు అని అయితే 50 మెగాపిక్సెల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. సో డీసెంట్గా అనిపించింది. ఇక్కడ ప్రైస్ గురించి చూసుకుంటే ఇక్కడ నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం ప్రైస్ గురించి అయితే ఇన్ఫర్మేషన్ లేదు కానీ సో సేల్స్ స్టార్ట్ అయిన సపరేట్గా డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. నెక్స్ట్ చూసుకుంటే వివో వాళ్ళ నుంచి అన్నమాట. సో వివో వాళ్ళది వివో T5 Pro స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో ప్రైస్ అంచనాలు అయితే బయటపడ్డాయన్నమాట. 30 నుంచి 35,000 మధ్యలో ఉండే అవకాశం ఉంది వివో T5 Pro ఏదైతే ఉందో. సో T5 Proకి సక్సెస్ లాగా అనుకోవచ్చు. స్పెసిఫికేషన్స్ మిగతా అయితే బయటపడలేవు కానీ కొన్ని రూమర్స్ అండ్ పుకార్ల ప్రకారంగా చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ ఏదైతే ఉందో T5 Pro ఏదైతే ఉందో 30 నుంచి 35,000 మధ్యలో ప్రైస్ ఉండే అవకాశం ఉందనేసి అయితే కొంతమంది అంచనాలు ఇస్తారు అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళ నుంచి అన్నమాట. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళ సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే ప్లాన్స్ ప్రైస్ ఇంక్రీజ్ చేస్తామనేసి అయితే అనౌన్స్మెంట్ అయితే చేసిరు అన్నమాట. కొన్ని ప్లాన్స్ అయితే బేస్ మోడల్ ప్లాన్ ఏదైతే ఉందో ఒక $1 ఇంక్రీజ్ అయిందనేసి అయితే అంటున్నారు. సో ఇండియాకి ఎట్లుందో తెలియదు కానీ ఇంటర్నేషనల్గా చూసుకుంటే మాత్రమే ఒక $1 $2 ఇంక్రీజ్ అవుతుంది. క్వాలిటీలో కానీ ఫీచర్స్లో కానీ లిమిటేషన్స్లో కానీ ఏం చేంజెస్ ఏం లేవు. ప్రైస్ హైక్ అదొక్కటే అయిందనమాట. నెట్ఫ్లిక్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ మీరు ఏమైనా తీసుకున్న వాళ్ళు ఉంటాయి ఇట్లా కింద కామెంట్ అయితే. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే సామ్సంగ్ వాళ్ళ బ్రౌజర్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ వాళ్ళ సపరేట్ బ్రౌజర్ విండోస్కి అయితే లాంచ్ అయింది. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాను. వెయిట్ చేయండి. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే అజెంటిక్ AI క్యాపబిలిటీస్, క్రాస్ డివైస్ కనెక్టివిటీతో పాటు ఫీచర్స్ ఏవైతే వస్తున్నాయని అన్నారు. నెక్స్ట్ చూసుకుంటే క్యాలిబర్ నుంచి అన్నమాట. సో క్యాలిబర్ ఏదైతుందో ఈ బుక్ రీడింగ్స్, ఈ ఫైల్ డిజిటల్ బుక్స్ ఉంటాయి కదా దాన్ని చదువుకోవడానికి ఇక్కడ క్యాలిబర్ 9.6లా వీళ్ళు కార్డ్ బేస్డ్ సర్చ్ సిస్టమ్ని యాడ్ చేసారు అన్నమాట. వర్డ్ ప్రిఫిక్స్ మ్యాచింగ్ అండ్ సెక్యూరిటీ ఫిక్సెస్ ఏవైతే చేసి చిన్న అప్డేట్ అనుకోవచ్చు దీని నుంచి అయితే. దాంతో చూసుకుంటే మాత్రం వాట్సాప్ నుంచి అన్నమాట. సో వాట్సాప్ నుంచి చూసుకుంటే వాట్సాప్ వాళ్ళు ఏదైతుందో మల్టిపుల్ అకౌంట్స్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారు. సో ఒకే డివైస్లో రెండు అకౌంట్లు యూజ్ చేసుకోవచ్చు అండ్ ఫ్రీ ఆఫ్ చాట్స్ ఏవైతే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఈజీగా క్రాస్ ప్లాట్ఫామ్ ట్రాన్స్ఫర్స్ అవి కూడా చేసుకోవచ్చు అనేసి అయితే మంచి ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. AI పవర్డ్ రిప్లైస్ బేస్డ్ ఆన్ కాన్వర్జేషన్స్ అవి కూడా తీసుకొచ్చారు అన్నమాట. సో ఈ ఫీచర్స్ ఏవైతే నాకైతే బాగా అనిపించి మ్యాక్ఓఎస్ వాళ్ళకైతే పండుగ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే టెయిల్ OS నుంచి అన్నమాట. సో ఇక్కడ టెయిల్ OS గురించి చూసుకుంటే మాత్రమే ఫ్రీ అండ్ ఓపెన్ సోర్స్ అన్నమాట. దీంట్లో 7.6 అప్డేట్లో చూసుకుంటే మాత్రమే టార్ బ్రిడ్జ్ రిప్లేస్ చేస్తుంది. కీపాస్ XS గ్నోమ్ అప్డేట్ వచ్చిందన్నమాట. ఇంకొంచెం ఆప్టిమైజేషన్తో పాటు కూడా వచ్చింది. సెక్యూరిటీ పాస్వర్డ్ మేనేజర్ అన్నమాట గ్నోమ్ది. అండ్ ఆల్సో ఇక్కడ మిగతా చూసుకుంటే మాత్రమే ఎలక్ట్రియం 4.7.0, టార్ బ్రౌజర్ 15.0.8 అండ్ థండర్బర్డ్ 140.8.0 అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో ఒకవేళ ఇట్లా టేలో యూజ్ చేస్తుంటే ఇట్లా మీ ఓపెన్ కింద కామెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం ఖాళీ లినక్స్ నుంచి అన్నమాట. సో ఖాళీ లినక్స్ చూసుకుంటే మాత్రమే 2026.1 అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ చూసుకుంటే మాత్రమే లినక్స్ కర్నల్ 6.18 తీసుకొచ్చింది. థీమ్ అప్డేట్స్, బ్యాక్ ట్రాక్ మోడ్, 8 రకాల కొత్త టూల్స్ తీసుకొచ్చారు అన్నమాట. సో దాని గురించి నాకు ఎక్కువ ఐడియా లేదు కానీ ఖాళీ లినక్స్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటాయి ఇట్లా మీ ఒపీనియన్స్ ఏవైతే కింద ఎక్స్ప్రెస్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా న్యూస్ చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళ నుంచి అన్నమాట. సో AMD వాళ్ళ ప్రాసెస్ ఏవైతే UK వాళ్ళ రీటైల్ స్టోర్లో లిస్టింగ్ అయిపోయింది. ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే AMD వాళ్ళ Ryzen 5 5500X 3D ప్రాసెసర్ ఏదైతుందో UK రీటైల్ లిస్టింగ్స్ అంటారు కదా దాంట్లో స్పాట్ అయితే అయింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే 179.99 యూరోస్ అని ఉంది. సో యూరోస్కి డాలర్స్కి కన్వర్ట్ చేసుకొని మళ్ళీ డాలర్స్కి ఇండియా కన్వర్ట్ చేసుకోవాలి. లేకపోతే సింపుల్ చెప్పుకోవాలంటే అటు ఇటు తిరిగి మనకి $200 అంటే 18,000-19,000 ఉండే అవకాశం అయితే ఉంటుంది సింపుల్ చెప్పుకోవాలంటే మన ఇండియాకి వచ్చినాక అయితే.
AM4 సాకెటే, ఓల్డ్ మోడలే, కానీ కొంచెం ఆప్టిమైజ్ లాగా ఉంటుంది. 6 కోర్ 12 థ్రెడ్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది కాబట్టి, కానీ పవర్ ఇంక్రీజ్ ఉంది బై 105 వాట్స్ పవర్ కన్జంప్షన్తో పాటు కూడా వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా AMD నుంచి అన్నమాట. X3D ప్రాసెసర్స్ గురించి AMD వాళ్ళైతే Ryzen 9 99 50 X3D డ్యూయల్ ఎడిషన్ మోడల్స్ అయితే తీసుకొచ్చేసి ఇక 208 MB క్యాష్ మెమరీతో పాటు వస్తుంది. ఏప్రిల్ 22న ఇది మనకు జనరల్ పబ్లిక్ వచ్చేస్తుండొచ్చు. సో ఒకవేళ రివ్యూస్ మ్యాక్సిమం అందరికి కూడా వచ్చేసినాయి. 5.6 GHz ఫ్రీక్వెన్సీతో పాటు వచ్చి నాకు బాగా అనిపించింది. ఇప్పుడున్న దాంట్లో ఇది హైయెస్ట్ అనుకోవచ్చు. హైయెస్ట్ పవర్ ఫీచర్స్ క్యాష్ మెమరీతో పాటు కూడా వస్తుంది. ఎలా పనిచేస్తుంది అంటే మాత్రమే గేమింగ్ ఆడేటప్పుడు నా ఇది 8 కోర్స్ కదా, 16 కోర్స్ ఉన్నాయి. 16 కోర్స్ అంటే 8 కోర్స్ ఏమో మిగతా వాడుకుంటూ ఇంకొక 16 కోర్లు X3D ఎనేబుల్ అవుతుంది. ఆ కోర్స్ ఏవైతే డిజేబుల్ అయిపోతాయి అన్నమాట. సో అది విన్నాను వేరే యూట్యూబర్స్ చెప్పడం వల్ల ఇట్లా పనిచేసేది అనేసి అయితే మాత్రం. ఒకవేళ X3D ప్రాసెసర్ తీసుకోవడం మాత్రం గేమింగ్కి వర్క్ ప్రొడక్షన్కి చాలా బాగుంటుంది, కానీ కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో ఒకసారి కన్సిడర్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. నెక్స్ట్ చూసుకుంటే మదర్ బోర్డ్స్ నుంచి అన్నమాట. ఇక్కడ MSI, ASRock అండ్ Gigabyte వాళ్ళైతే రోల్ అవుట్ చేసిరన్నమాట. ఇక్కడ Ryzen వాళ్ళ X3D ప్రాసెసర్స్ వచ్చినాయి కదా, ఇక్కడ Ryzen 9 9950 X3D ప్రాసెసర్స్ ఉన్నాయి. దానికి సపోర్టెడ్ మదర్ బోర్డ్స్ కూడా తీసుకొచ్చినాయి ఇక్కడ. సో మ్యాక్సిమం అనేసి అయితే ఉంది. సో డ్యూయల్ ఎడిషన్ మోడ్స్ అయితే తీసుకొచ్చారు. సో నా ఒపీనియన్లో కొత్త మదర్ బోర్డ్ సపోర్టెడ్ బెటర్ అనిపిస్తుంది. X3Dకి సపరేట్ డెడికేటెడ్ మదర్ బోర్డ్ తీసుకుంటే నా ఒపీనియన్ బెటర్ ఆప్షన్ అనేసి అనిపిస్తుంది. దాని తగ్గట్టు ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళ నుంచి అప్పుడు. సో సామ్సంగ్ వాళ్ళ నుంచి ఇది ఎక్స్పెక్టెడ్ చేయలేక చేసిరన్నమాట. ఏంటంటే సామ్సంగ్ వాళ్ళది 8 TV మోడల్ అయితే తీసుకొచ్చి 870 EVO SATA SSD అనమాట. సో SATA SSD అంటే మనకి ఒక ఇట్లా బాక్స్ పీస్ లాగా ఉంటుంది. సో నార్మల్గా NVMe M.2 కాకుండా సో మన విజిటింగ్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి కదా, అలాంటి సైజ్ 2.5 ఇంచెస్ వస్తుంది. సో అది 8 TV మోడల్ అవుతుందో 1260 యూరోస్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇక్కడ ఇన్ఫర్మేషన్ లిస్టింగ్ కూడా అయింది. ప్రైస్తో కూడా వచ్చేసింది, ప్రైస్ కూడా వచ్చింది. ఇండియాకి ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇక్కడ ప్రకారం చూసుకొని TLC OLC అవుతుందో మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు అనేసి అయితే అన్నారు. స్టిల్ ఇండియాకి వచ్చినాక అప్డేట్ చేసిన ప్రస్తుతానికి అయితే మాత్రం ఇది యూరోప్లో అయితే అవైలబుల్ ఉన్నట్టుంది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే సోనీ వాళ్ళ నుంచి అన్నమాట. ఫస్ట్ సోనీ వాళ్ళది ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేస్తే గ్లోబల్గా ఇంక్రీజ్ చేస్తారు బై నా పర్టికులర్ ప్లేస్ అని కాదు, కానీ గ్లోబల్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఫస్ట్ చూసుకుంటే సోనీ వాళ్ళది PlayStation 5 అండ్ PlayStation 5 Pro అండ్ ఆల్సో PlayStation ఇది పోర్టబుల్ అనమాట. PlayStation పోర్టబుల్ ఇది హ్యాండ్ హెల్డ్ ఉంటుంది కదా, సో దాని కూడా ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయినాయి అనమాట. సో ఇండియన్ ప్రైస్ చూసుకుంటే మాత్రమే 61,700 ఏమో ప్రైస్తో పాటు వస్తుంది. డిజిటల్ ఎడిషన్ వచ్చేసరికి అయితేనేమో 56,900 వస్తుంది. PlayStation Pro వచ్చేసరికి అయితే 85,400కు వస్తుంది. PlayStation పోర్టబుల్ ఏదైతే ఉందో 23,700కు అయితే ప్రైస్ అయితే వస్తుంది అన్నమాట. ఇది ఇంక్రీజ్ అయిన ప్రైజెస్ అనుకోవచ్చు. ఇక్కడ ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనుకోవచ్చు. కొన్ని చూడాలి, ఇండియాకి వచ్చి ఇంకా ఎక్కువైతే తక్కువైతే వెయిట్ అయితే చేయాల్సిందే అన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే రెసిడెంట్ ఈవిల్ నుంచి అన్నమాట. సో రెసిడెంట్ ఈవిల్ రెక్వియం ఉంది కదా, రీసెంట్గా లాంచ్ అయిన గేమ్. సో దీంట్లో కొత్త అప్డేట్ అంటే ఈ అప్డేట్ ఇప్పుడు వచ్చిన అప్డేట్లో అంటే మార్చ్ వచ్చిన అప్డేట్లో ఫోటో మోడ్ అయితే యాడ్ చేశారు అన్నమాట. చాలామంది ఫ్యాన్స్ అయితే ఆల్రెడీ ఎక్స్లో కూడా ఫొటోస్ స్టార్ట్ చేసి ఫోటో డిఫరెంట్ యాంగిల్స్లో డిఫరెంట్ స్టైల్స్లో పెడతారు కదా, అవి ఫొటోస్ అన్ని కూడా షేర్ చేయడం స్టార్ట్ కూడా చేసేసారు అన్నమాట అవి. సో ఒకవేళ రెసిడెంట్ ఈవిల్ రెక్వియం ఉందే ఇట్లా ట్రై అయితే చేసుకోవచ్చు ఫోటో మోడ్. ఇవి ఇవాళ నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చింది మంచి అనిపిస్తే మొత్తం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.